ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ₹1,00,000 కూడిన 2 షూరిటీలు సమర్పించాలని షరతులు విధించింది. పాస్పోర్ట్లు సమర్పించి పోలీస్ దర్యాప్తుకు సహకరించాలని ఇద్దరిని ఆదేశించింది హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ₹1,00,000 కూడిన 2 షూరిటీలు సమర్పించాలని షరతు విధించింది. పాస్పోర్ట్లు సమర్పించి పోలీస్ దర్యాప్తుకు సహకరించాలని ఇద్దరిని ఆదేశించింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ అనుష, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు, అదేవిధంగా మాజీ పోలీస్ ఉన్నతాధికారికి మరొక ఉన్నతాధికారి భుజంగరావుకు ఈ రోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేయడంతో పాటు కొన్ని కండిషన్లను కూడా హైకోర్టు పెట్టింది. ముఖ్యంగా జరిమానాతో పాటు వారి పాస్పోర్ట్లను హ్యాండ్ ఓవర్ చేయాలి. అదేవిధంగా ఎప్పుడు అడిగినా దర్యాప్తుకు సహకరించాలని కూడా హైకోర్టు ఇద్దరిని ఆదేశించింది. ఇక గత ఏడాది మార్చి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా దాదాపు ఇందులో 4 మొత్తం పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న తిరుపతన్నకు బెయిల్ వచ్చింది. ఇక మరో ఇద్దరికి ఈ రోజు బెయిల్ వచ్చింది. ఇక ఈ కేసులో ఇంకొక నిందితుడు మాజీ డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు కూడా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 నెలల తర్వాత ఈ రోజు నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావుకు, అదేవిధంగా భుజంగరావుకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఇక ఇదే కేసులో మాజీ డిప్యూటీగా ఉన్న ప్రణీత్ రావు కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏవన్గా ఉన్న యుఎస్ఏలో ఉన్న మరో నిందితుల కోసం కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఇక్కడికి తీసుకొస్తామన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే తెలంగాణ హైకోర్టు భుజంగరావు, అదేవిధంగా రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరు చేసింది. అనుష. రైట్ విశాల్, థ్యాంక్ యూ.